Hey hello riders and adventure seekers, I am Harnath Bandi and welcome to my channel again. And ఇవాల్టి వీడియోలో నేను GoProని హెల్మెట్ మీద మౌంట్ చేయబోతున్నా. అండ్ ప్రీవియస్గా నేను ఇది యూజ్ చేసాను మౌంట్ చేయడానికి. బట్ ఈ రోజు ఏంటంటే డైరెక్ట్గా ఎంసీలు వేసి మౌంట్ చేద్దాం అనుకుంటున్నా GoProని. ప్రీవియస్గా ఇది చాలా లూజ్ అయిపోయేది అండ్ GoProని డైరెక్ట్గా ఎంసీలు వేసి ఎందుకు మౌంట్ చేద్దాం అనుకుంటున్నానంటే దీంతో నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా. ప్రతిసారి ఇది కొంచెం లూజ్ అయిపోయేది, మళ్ళీ రైడ్ మిడిల్లో ఆపి టైట్ చేసుకోవాల్సి వచ్చేది. అండ్ వీడియోస్ కూడా GoProలో తీసే వీడియోస్ కూడా కొంచెం కిందికి పైనకి అయ్యేది. ఏదైనా అన్సర్టైన్ రోడ్స్లో వెళ్ళినప్పుడు ఇది లూజ్ అయిపోయేది. సో అందుకన్నట్టు ఈరోజు GoProని డైరెక్ట్గా ఎంసీలు వేసి దీనికి మౌంట్ చేస్తున్నా. అండ్ లెట్స్ వాచ్ ఇట్. ఫస్ట్ అయితే 2 ఎంసీల్స్ తీసుకున్నా. 2 ఎందుకంటే చిన్న చిన్న ప్యాకెట్స్ వచ్చాయి దీంట్లో. ఒక పెద్ద ఎంసీల్ బాక్స్ అయితే లేదు, చిన్న చిన్న ప్యాకెట్స్ వచ్చాయి 10 రూపీస్ ఒక్కొక్కటి. ఇవైతే 2 తీసుకుంటున్నా. సో ఇది కంప్లీట్గా అయితే మిక్స్ అయిపోయింది, టోటల్ బ్లాక్గా వచ్చేసింది. ఇలా బ్లాక్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి. సో ఇక్కడ హెల్మెట్కి నేను పైన క్యాప్ తీసేసాను. ఇలా తీసేస్తే లోపల కొంచెం స్టిక్కీ, ఇది కొంచెం ఎక్కువ ఇది రఫ్గా ఉంటే ఎంసీల్ బాగా స్టిక్ అయిపోతుంది. సో ఇంకొకటి ఏంటంటే GoProని పెట్టడానికి కొంచెం ప్లేస్ అనేది వస్తుంది. లోపలకు ఉంటే కొంచెం GoPro స్టాండర్డ్గా ఉండిపోతుంది. దానికోసం అన్నట్టు క్యాప్ తీసేసా. మళ్ళీ అది పైన ఉంటే ఎత్తుకొని ఉంటే GoPro పడిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఉంటే కొంచెం ఎంసీల్కి లోపలికి వెళ్ళిపోతే కొంచెం గ్రిప్ ఉంటుంది కొంచెం డ్రై అయిపోయిన తర్వాత. దానికోసం అన్నట్టు ఇది తీసేసా. సో GoProని అయితే మౌంట్ చేసేసా, నీట్గా మౌంట్ అయిపోయింది. ఒకసారి ఇది డ్రై అవ్వనివ్వాలి. డ్రై అయిన తర్వాత ఒకసారి టెస్ట్ చేద్దాం. ఒక 1-2 అవర్స్ డ్రై అయిన తర్వాత మళ్ళీ షూట్ చేస్తాను. సో ఆఫ్టర్ 1 డే ఇలాగైతే అయిపోయింది. చాలా డ్రై అయిపోయింది, ఇది చాలా గట్టిగా కూడా స్టిక్ అయిపోయింది. ఇది కూడా పెట్టేశాను నేను క్యాప్. నెక్స్ట్ ఇలా తీసి ఇలా వచ్చేస్తుంది. ఇది కూడా నాకు GoProతో పాటు వచ్చిన క్యాప్. ఇది ఈ GoProతో పాటు వచ్చిన మౌంట్ ఇది యాక్చువల్లీ. సో ఫస్ట్ దీన్ని తీసి దీన్ని ఇలాగ ప్రెస్ చేసుకొని ఇలాగ మౌంట్ చేయాలి. అండ్ ఇది ఒక చిన్న డౌట్ ఉంది, ఇది కరెక్ట్గా వస్తుందా నాకు అని. దాన్ని ఒకసారి ట్రయల్ కూడా వేయాలి. అండ్ ఇక్కడ ఇలాగా మిర్రర్ కిందికి అంటుంటే దీనికి టచ్ అవుతుంది అనమాట. ఒకసారి టెస్ట్ కూడా చేస్తాను, ఒకవేళ ఇది సెట్ అయితే ఓకే, లేకుంటే వేరే తీసుకుందాం. సో మౌంట్ చేసిన తర్వాత ఇలాగైతే ఉంది. మౌంటింగ్ కరెక్ట్గా అయింది, కానీ ఇది కొంచెం ఇలా చూస్తే ఇక్కడ కొంచెం కిందికి బెండ్ అయినట్లుంది. ఇలాగ ఉంది. మామూలుగా ఇలాగ స్ట్రైట్గా ఉంటే కొంచెం వ్యూ అనేది పైనకి వచ్చిన వ్యూ అనేది బాగుంటుంది, కానీ ఇది కొంచెం ఇలా బెండ్ అయి ఉంది. సో ఇక్కడ మౌంట్ ఉంది కదా, ఇది కొంచెం ముందుకు వచ్చేది ఏంటంటే కొంచెం మనం ఇంకా కొంచెం వెనక్కి అనుకోవచ్చు. ఇక్కడ కొంచెం ఇంకా వెనక్కి లాగడానికి రాదు. ఇంకా ఇక్కడ
ఫిక్స్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఫిక్స్ అయిపోయింది అనమాట. ఇంకా వెనక్కి లాగడానికి రాదు. హాయ్.